ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. రెక్కలు వచ్చాయి, ఎగరడం తప్పు కాదు. రెక్కలు వచ్చాయి కాబట్టి ఎగరడం తప్పు కాదు. కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి వెళ్ళడమే తప్పు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. రెక్కలు వచ్చాయి, ఎగరడం తప్పు కాదు. కానీ ఆ రెక్కలు వచ్చేదానికి కారణం ఎవరో, దానికి ప్రాణం పోసిండేది ఎవరు, వాళ్ళను వదిలేసి వెళ్ళడం తప్పు అని చెప్తుండ. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అలాగే నేను చెప్పేది ఏమంటే, కన్న తల్లిదండ్రులు ఎంతో సార్లు పడి పిల్లబడి నింటి మనకు ఎంతో సార్లు పడి సాగి సంరక్షణ చేసి వాళ్ళకు ప్రతి ఒక్క సేవలు చేసి చదివించి విద్య బుద్ధి నేర్పించి జాబులు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను వదిలేసి ఆడో అమెరికాలో, హైదరాబాదులో, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సిటీలో ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇంటికాడ ఏంది వదిలేసి పోలేక ఏదో కళ గంజి తాక్కుంటా ఈడే పడి చెప్తారు. వాళ్ళు ఆడో హాయిగా ఉంటారు. వీళ్ళు కనీసం అంటే ప్రాణం పోయే టైంకి కూడా వాళ్ళు ఎదుర్కోలేరు. వాళ్ళ పరిస్థితి ఇట్లుంటుంది, వీళ్ళ పరిస్థితి ఇట్లుంటుంది. బై ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు దేశంలో ఎంతోమంది ఉన్నారని నేను చెప్తున్నాను. తప్పుగా అనుకోవద్దండి. ఎక్కడో అమెరికాలో జాబులు చేస్తుంటారు, తల్లిదండ్రులు ఏడ పనుల్లో ఉంటారు. వాళ్ళు వదిలేసి వీళ్ళు బాలేరు, వాళ్ళు జాబులు వదిలేసి వాళ్ళు రాలేరు. వీళ్ళు ఇవన్నీ ఇడిచిపెట్టి పాలేరు. వీళ్ళు ప్రాణం మీదకి వచ్చినా కూడా వాళ్ళు ఆదుకోలేరు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. వచ్చి ఏం లాభం ఫ్రెండ్స్? అలాంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారని చెప్తున్నాను. తప్పుగా అనుకోద్దండి. తప్పుగా మాట్లాడి క్షమించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ.